ఇది గైస్ ఏకైతే పోటీ చేసినాం గైస్. ఇక ఇంటికి వెళ్తున్నాం. గోపర్ గోప్ ఇంటికి వెళ్ళి తినడం పట్టుకోవడం. రేపు అయితే పొద్దుగాల గుడికి వెళ్తున్నాం గైస్. ఏ గుడి అయితే కన్ఫర్మ్ కాలే ఇంకా. మార్నింగ్ అయితే వెళ్తాం. ఇంకా డిసైడ్ ఎందుకైనా మంచి డిసైడ్. మాకు ఎట్లయినా రేపు కాలేజ్ ఎట్లయినా హాలిడే ఉంది. మా కాలేజ్ లో ఏమో తరుణ్ బయట రోడ్ వేస్తున్నారు. రోడ్ అంటే ఏమో అవుతుంది. రోడ్ అంటే రోడ్ కాదు, అంటే మాకు సెలవు ఇచ్చేసినారు. అంటే ఇక ఎంజాయ్ పండుగ. ఎట్లయినా మా ఎగ్జామ్స్ ఇంకా 4 months టైం ఉంది. ఎట్లయినా అంటే మాది ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఇట్లా అనుకోకండి మీరు. నాది ఐటీఐ. ఐఐటి గైస్, దిస్ బాయ్స్ ఆర్ ఐఐటి. ఐఐటి కాదు బాయ్, ఐటీఐ. భాస్కర్ చెప్పాలి ఇంకా ఏం లేదు గైస్. ఏం లేదు guys, మా కాలేజ్ లో పోవాలి, ఓట్ యూజ్ చేయాలి. ఏం లేదు, క్లాసులు లేవు, చదువులు లేవు, ఏం లేవు గైస్. అరే ప్రాజెక్ట్ వర్క్లు అవి ఇస్తారు కదా, రాసుకురావాలి. చేసుకుని ఉండాలి అంతే. ఇక ఏదో మా సార్ గారు వస్తాడు, సైడ్ చేస్తాడు, వచ్చి అటెండెన్స్ లేకపోతే చేస్తాడు అంతే. ఇక పెద్దగా ఏం లేదు. ఓకేనా? ఓకే. అటెండెన్స్ మాత్రం మ్యాండేటరీ గైస్. అటెండెన్స్ లేకపోతే మాత్రం మా సార్ గారు రోజు రావాలి కాలేజ్ కి. కాలేజీ రాదు, మనం క్లాసెస్ మాత్రం. కానీ క్లాసెస్ అయితే ఇది మాత్రం 100%. ఓకే. మా పోలీస్ మామ అయితే లేడు. ఉన్నది అనుకున్నాం కానీ మా పోలీస్ మామ ఇక్కడ లేడు కాబట్టి మేమైతే సేఫ్. మన ట్రిపుల్ రైడింగ్ వాడద్దు. ముందే ఒక ట్రిపుల్ రైడింగ్ ఉంది ఆల్రెడీ బండి పైన. మళ్ళీ ట్రిపుల్ రైడింగ్ వచ్చి 1500 కట్టాల్సి వస్తుంది. కరెక్ట్ మనం డిఆర్డిఎల్ కాడ రీచ్ వచ్చినాం. డిఆర్డిఎల్ కాదు, మిరాని అంటారు. నడుస్తుంది కాలేదు కానీ పర్లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు తర్వాత చెప్పకుండా కూడా మేము పెట్టైనా ప్రిపేర్ అయ్యి రాయాలి, ఇస్తాము. తప్పదు, అది మాకు మాత్రం. ఏం చేస్తావు బిడ్డ? చదువుకో బిడ్డ, చదువుకో. ఉన్నదే చిన్న ఇల్లు, అందులోనే ఉన్న ఇల్లు కూడా అమ్మాయి. పెద్ద ఇల్లు కావాలంటే చదువుకోవాలి బిడ్డ. సరే, సిగ్నల్ పడిపోతుంది. పోనీ గైస్, పోలీస్ మామ అయితే ఏం లేడు. నిజానికి అక్కడ వచ్చేసాం ఫైనల్ గా. కెమెరాలు ఉన్నాయిగా. కెమెరాలు ఉంటే ఏంది గైస్? పోలీస్ మామ ముఖ్యం. మనం ఆడకొచ్చు, ఆయనే ఫోటో కొడతాడు. కెమెరా ఆడ డిఆర్డిఎల్ కాడ అయితే కొట్టదని తెలియదు. లారీ ఫోకస్ చేయి బిడ్డ. ఇట్లా చేసి ఇట్లా చేయి బిడ్డ. నువ్వు ఎందుకు బిడ్డ? ఎందుకు బిడ్డ? ఓకే బిడ్డ, ఓకే. तरुण भाई बात करो. నమస్తే. ఎందుకు బిడ్డ అట్లా చేస్తావు? మాట్లాడి ముగ్గురం పోతున్నాం కదా, ఏదో పండుకుందామో ఇప్పుడు. హలో హలో ఆంటీ, పండుకుంటాం. అంతే. ఇక పొద్దుగాల మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి గుడికి పోతాం. మళ్ళీ మార్నింగ్ కూడా వస్తుంది. ఏమో లారీలో మొత్తం మోయిపోయి లారీలో నూగుతుంది కదా. ఇది పొద్దున మంచిగా ఒక మంచి టెంపుల్ చూస్తా నీకు. చూసుకోండి లొకేషన్ కూడా పెట్టమంటే పెట్టు. ఇది చూడు రోడ్ ఎట్లా ఉంది. బాగుంటుండే. ఓకే బిడ్డ, సారీ బిడ్డ. సర్లే ఫోన్ ఏదో ఒకటి దారి చెప్పులు పడేసి మావాడు తరుణ్ గాడు నవ్వుతుండు. ఇంకెంత మంది నవ్వుతుండు. చెప్పులు పడేసి ఇగో కుక్క తరుముంది గైస్. నవ్వుతుండు. ఎట్లా ఎంత మంచి నవ్వుతుండు. పడేసుకొని నవ్వుతురా. ఎందుకు పుడతారా రే? పోనీ ఇప్పుడు పోనీ, ఏం చేద్దాం కానీ. పోనీ మొత్తం టైం వేస్ట్, పంచాయతీ చేస్తారు. మొత్తం టైం వేస్ట్. టైం గురించి వీడియో మాట్లాడాలి గైస్. అయ్యా పోయి ముఖం కడుకొని రారా అంటే మొత్తం ఇల్లు చదివి వస్తాడు, స్నానం చేసుకొని వస్తాడు వీడు. అమ్మో, మంచిగా వీళ్ళకి మధ్య ఫుడ్ రెడీ చేయాలి, బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలి, అన్ని రెడీ చేయాలి. టైం టు టైం చేయాలి. వీళ్ళు అది చూడరాలు. మొత్తం నేను రెడీ అయినా చూస్తారు ఖాళీ. ఏం చేద్దాం మేకప్ అన్ని మేకప్
చాలా హార్డ్ వర్క్ పర్సన్ గైస్ ఈయన మా కోసం చాలా తెగించుకుంది. మోటార్ అయితే బాగా రుక్కుంటారు. అవును ఈయననే. హాయ్ గాయస్, మళ్ళీ వచ్చిన అంటే తెలుసుగా నైట్ మనలో ఏమన్నారంటే పొద్దుగాల లేచి టెంపుల్కి వెళ్దామన్నారు. కానీ ఇలాంటి చూస్తుంటే చూడండి గైస్, ఇట్లా దున్నపోతులాగా పనుకున్నారు గైస్. చూడండి గైస్, చూడండి ఎట్లా ఉన్నారు. తెలుసుగా భాస్కర్ ఎంత లేపినా గిట్టంగా లేస్తలేడు. ఏం చేద్దాం? మార్నింగ్ గైస్, ఆల్ ఆఫ్ యూ. మహేష్, వీడు కూడా దున్నపోతులాగా ముఖం ఎట్లా దాచుకోబెడుతుంది చూడు. చూడు, టైం ఏమో 11:30 ఇట్లా అవుతుంది గైస్. వీళ్ళేమో పొద్దున 8 ఇట్లా 9 ఇట్లా వద్దామంటే నేను 9కి వచ్చిన, చూస్తే ఏమో ఇట్లనే ఉన్నారు, పనుకున్నారు. ఏం చేద్దాం చెప్పండి గైస్, ఇలా పరిస్థితి చెప్పండి గైస్. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసినాం గైస్. రాత్రి చెప్పాం కదా గుడికి వస్తున్నామని, వచ్చేసినాం కానీ మార్నింగ్ రాలేదు. కొంచెం లేట్ అయిపోయింది. కొంచెం అంటే కొంచెం కాదు, చాలా ఎక్కువ ఇబ్బంది. ఓకేనా, నడుచుకుంటూ వచ్చి దమ్మొస్తుంది గైస్. ఎంత పైన ఉందంటే అంత పైన చూపెట్టరా గైస్. చంద్రన్ గుట్ట దగ్గర టెంపుల్ ఏమో ఇప్పుడు రాలే అని ఈ గుడికి వచ్చినాం గైస్. హనుమంతుడు ఉన్నాడు, ఇప్పుడు హనుమంతున్నాడు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమో అట్లా తీస్తున్నా, ఏమో వచ్చినట్టు అనిపించినట్టు మనసుకి అట్లా. చూడండి గాయ, వ్యూ ఎంత బాగుందో చూడండి. సిటీ మొత్తం హైదరాబాద్. కొండ పైన గుడి పైన నుంచి మొత్తం సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇలా ఉంటా అనుకోలే మేము, వచ్చినాకనే చూస్తున్నాం. ఫస్ట్ టైం మేము కూడా వచ్చింది ఇక. ఫైనల్లీ ఇవైతే బాగానే ఉంది. ఓకే గైస్, బ్యాక్ సైడ్ అంటే వ్యూ అంటే చాలా బాగుంటది. ఒకసారి చూడండి గైస్, మీరు చూపిస్తా మీకు. ఏమంటున్నా మనోడు చూపెడతాడు, చూడండి గైస్. మహేష్ చూడండి ఫేస్, చూడండి. అదిగో ఆడ ఏదో టవర్ ఉంది గైస్. 5x పెట్టి జూమ్ చేపిస్తా కానీ. లాస్ట్ నాది 15x అంటమాట. టవర్ కాదు, ఏంటిది అది? ఏమో పొల్యూషన్ బయటికి వెళ్ళేదేమో సంథింగ్. అరే కొండకాడ కూడా ఏదో టెంపుల్ ఉంది కదా, ఫలక్నామా ప్యాలెస్ భయ్. అది తెలియదనా ఏ గుడి ఉంది ఆడ? మొత్తం స్మోక్స్ మొత్తం పొగలు ఉన్నాయి. బిల్డింగ్ కూడా కనిపిస్తుంది. అరే మహేష్ భాయ్, నేను ఒకసారి వచ్చినప్పుడు ఏమో ఇద్దరు పిల్లలు లవర్స్ ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటారు. ఇక్కడ వాళ్ళ గురించి ఎందుకు ఇప్పుడు, అది ఎందుకు వచ్చింది టాపిక్? వచ్చింది గైస్, గుర్తుకొచ్చింది చెప్తున్నాం. అంతేనా? 3-6 లవర్తోనే వచ్చినావా? నాకు లవర్ లేదు గైస్. లవర్ జోలికి వెళ్ళొద్దు, లవ్ల దగ్గరికి వెళ్ళొద్దు గైస్. ఏమంటున్నా, ఇదిగో ఇలా ఉంది. సోలో బతికే సో బెటర్ అనుకుంటూ బతికేయాలి ఉండని రోజులు. ఏమంటారు గైస్? నేను అసలు అద్దం స్టైల్ కోసం పెట్టుకుంటలేను గైస్. నా ఫేస్ ఏమో మంచిగా కనిపించదు అనమాట, అందుకోసం అని పెట్టుకుంటున్నాం. ఏమంటారు, నా కళ్ళన్నీ లోపట్టుకోయినాయి ఫోన్లు చూసి. ఇగో మావాడు చూడు, ఈయనకి ఇదే కావాలి. ఆ చెట్టులు గుట్టలు ఎక్కుతాడు గైస్. ఏం పని రా రే, వీడికి వచ్చినాం రా మనం. ఫ్లవర్ కావాలా ఏంటి లవర్ కోసం? ప్లేస్ ఎట్లా ఉందో చూస్తున్నా.
ఆ ఫ్లవర్ అయితే బాగుంది వేసాడా. చూస్తున్నారు కదా, చూడండి ఇక్కడ నుంచి వచ్చే సిటీ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉందయ్యా. దీంట్లో కూడా చూద్దాం మహేష్, దీంట్లో కూడా పోయొద్దాం రా. ఆ. జై శ్రీరామ్. ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ. హర హర పార్వతీ పదే, హర హర మహాదేవ్. సూపర్ గైస్, సూపర్. ఓం నమ శివాయ. చూసినావా భాస్కర్ అంటే టైం ఆరా ఇది, ఏ టైంకి వచ్చిర్రు గైస్ వీళ్ళు, ఏ టైంకి వచ్చిర్రు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చుగా మనం, కానీ మన బండి ఏడుంది ఆడుంది, ఇదేమో ఇక్కడ నుంచి ఉంది అనుకుంటా. చంద్రంగుట్ట నుంచి స్ట్రేట్ వస్తే ఆ రోడ్కే ఉంటుంది గైస్. పోదామా ఇక, బాయ్ గైస్, వెళ్ళిపోతున్నాం ఇంటికి. గుడికి అయితే గుడికి వచ్చేసినాం, చూపెట్టినాం చూడండి గైస్. ఓకే బాయ్, లవ్ యూ.